బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీరంలో మొత్తా తుఫాన్ కారణంగా ధ్వంసమైన వాడరేవు నుండి పొట్టు సుబ్బయ్యపాలెం వరకు ఉన్న రహదారులు, బ్రిడ్జిల మరమ్మతులకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య 40 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భూమి పూజ చేశారు. తీర ప్రాంతాల శాశ్వత మరమ్మతుల కోసం 8 కోట్ల అంచనా నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఆయన తెలిపారు. చీరాల తీర ప్రాంత బీచ్లను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. రోజుల పైనే మన ఈ యొక్క బీచ్ రోడ్లో 6 దగ్గరలో వాడరేవు నుంచి పొట్టిసుబ్బయ్యపాలెం లోపు 6 దగ్గర గండ్లు పడ్డాయి. కాస్త లేట్ అయిన మాట వాస్తవమే, మత్స్యకారులకు అసౌకర్యం జరిగిన మాట కూడా వాస్తవమే. కానీ కలెక్టర్ గారు కొంచెం త్వరగా చేయమని చెప్పి మేము అడగడం, వారు ముందు ఒక ఆర్డర్ రిసీవ్ చేశారు. దాని ప్రకారంగా తాత్కాలికంగా ఈ యొక్క కల్వర్ట్స్ ద్వారా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దానికి రమారమి ఒక 40 లక్షలు ఖర్చు అవుతుంది. మరి అదే బ్రిడ్జెస్ అయితే 8 కోట్ల రూపాయలు కూడా బ్రిడ్జెస్ కోసం కూడా అంచనా వేయడమైంది. అది ప్రభుత్వానికి పంపించాం. తాత్కాలికంగా మరమ్మతులు చేయడం కోసం 40 లక్షల రూపాయలు కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అధికారులు ఈ రోడ్డుని ఇప్పుడైతే 2 లైన్స్ గాను, రాబోయే రోజుల్లో ఇది 4 లైన్స్ గాను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జోన్ లేకుండా అన్ని రోడ్లు కూడా ఈరోజు అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నం లాగా ఎట్లయితే ఉన్నాయో ఆ రకమైన రోడ్లు మనం చీరాల్లో తీసుకురాబోతున్నాం. టూరిస్టులు ఎవరు వచ్చినా సరే చాలా అద్భుతంగా చేశారన్న విధంగా తీసుకురావడం జరుగుతుంది. దాదాపుగా నెల రోజుల పైనే